So hi guys, last video lo manam insert at end and insert at begin chestam. So ee video lo we need to proceed with, so we need to insert a particular node at middle na. So middle ante enti ante sir exact ga manaki oka list lo two parts ga cheste madhyalo మనం insert chestama ante kaadu. So middle అని ఎందుకు అంటారు అంటే సో స్టార్ట్ కాదు ఎండ్ కాబట్టి ఎండ్ కాదు కాబట్టి మధ్యలో మనం ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సో మిడిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే వీ కెన్ ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ ఎట్ ఎనీ పొజిషన్, ఏ పొజిషన్లో అయినా సరే మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే సో ఇక్కడ మనం మిడిల్ అనేది తీసుకుంటాం. అండ్ దట్ టు యూజర్ నుంచి ఏంటి అంటే యాడ్ బిగిన్లో యాడ్ ఎండ్లో వీ డిడ్ంట్ వాంట్ టు టేక్ ఎనీ ఇండెక్స్, నథింగ్ బట్ ఇది జీరో ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనం తీసుకోము. స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇన్సర్ట్ అయిపోతుంది, ఎండ్ అంటే అక్కడే ఇన్సర్ట్ అయిపోతుంది. బట్ కానీ మిడిల్లో వచ్చేప్పటికి ఏమవుతుందంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ పొజిషన్ ఫ్రమ్ యూజర్. యూజర్ నుంచి ఒక పొజిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ లింక్డ్ లిస్ట్ ఏముంది 1001, 1002, 1003 ఉంది. అంటే వీటి యొక్క పొజిషన్స్ నేను ఏమనుకుంటున్నాను అంటే దిస్ ఈజ్ ఫస్ట్ పొజిషన్, దిస్ ఈజ్ సెకండ్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ పొజిషన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ పొజిషన్ కి అప్పుడు డైరెక్ట్ గా యాడ్ బిగిన్ కి వెళ్తుంది. అది మీకు చెప్తాను నేను క్లియర్ గా. సో యాడ్ బిగిన్ మెథడ్ ఇవన్నీ మీకు ట్రేస్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఈ సెకండ్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు నేను యూజర్ కి ఇండెక్స్ ఇవ్వాలి 2 అని. అప్పుడు అది ఏం చేస్తుందంటే 2 అనే పార్ట్ లో సారీ 2 పొజిషన్ లో మనం ఇచ్చిన ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసి ఈ రెండు లిస్ట్ ని పక్కకు మూవ్ చేస్తుంది అనమాట. ఆ ట్రేసింగ్ అనేది ఎలా అవుతుంది అనేది నేను క్లియర్ గా మీకు చెప్తాను. సో ముందు ఒకసారి ఇది వినండి. నాది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తీసుకున్న వేరియబుల్స్ ఏమున్నాయి నాకు. సో యాడ్ మిల్ అనేది నాది ఒక ఫంక్షన్ యొక్క నేమ్ కదా. దాంట్లో నేను ఏం వేరియబుల్స్ తీసుకున్నా LOC, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి I. సో మనకి ఇక్కడ నేను ట్రేసింగ్ రాస్తున్నాను, నేను వీళ్ళు గెట్ క్లారిటీ అన్నా. సో ఇక్కడ నేను ట్రేసింగ్ రాస్తున్నాను. సో ట్రేసింగ్ లో సో ఫస్ట్ మనకి LOC అనేది ఉంది, నెక్స్ట్ వన్ I అనేది కూడా ఉంది, నెక్స్ట్ వన్ C అనేది కూడా ఉంది. అండ్ నథింగ్ బట్ ద వేరియబుల్ C కూడా ఉంది ఇక్కడ, లైక్ కౌంటర్ లో ఉంది. C కూడా ఇక్కడ ఉంది, మనకి C కూడా ఉంది, అందుకోసం C కూడా రాశాను. సో ఇక్కడ మనకి LOC అనేది దేనికోసం వాడుతున్నాము అంటే లొకేషన్ ని ఎంటర్ చేసుకోవడానికి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలాగా. I దేనికి అంటే ఈ యొక్క లూప్ ని ఇటరేట్ చేయడానికి, నథింగ్ బట్ ఈ కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ ని మనకి ఇటరేట్ చేయడానికి వాడతాం. సో అంటే లైక్ ఇది మీకు సింపుల్ గా చెప్పాలి అంటే సో ఇక్కడ మన లూప్ ని ఇటరేట్ చేయడానికి సో ఇక్కడ మనం I ని వాడతారు అనమాట. దానికోసం I ని కూడా డిక్లేర్ చేశారు. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ C ఇండికేట్స్ కరెంట్. ఇక్కడ చూడండి స్టార్ట్ ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటుంది, స్టార్ట్ ఎప్పుడు మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది. సో ఫస్ట్ నోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి స్టార్ట్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, కరెంట్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే ఇదే స్టార్ట్ దగ్గర మనకి కరెంట్ కూడా యాడ్ అవుతుంది అని అర్థం అనమాట. అంటే కరెంట్ స్టార్ట్ రెండు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు సేమ్ ప్లేస్ లో ఉన్నాయి, అవునా. సో నెక్స్ట్ వన్ చూడండి, ఎంటర్ ద లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద న్యూ నోడ్ అట్ పొజిషన్ 2. గుర్తుపెట్టుకోండి పాయింట్ చాలా జాగ్రత్తగా. నేను 2 అనే పాయింట్ పొజిషన్ దగ్గర నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే యూజర్ నుంచి లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ కి నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ అనేది 2 ఇస్తాను. అంటే లొకేషన్ కి ఇప్పుడు నేను ఎంత ఇచ్చిన ఇన్పుట్ 2 ఇచ్చాను అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎట్ పొజిషన్ 2 నేను ఒక కొత్త నోడ్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటాను. అంటే ఇన్సర్ట్ ఎట్ మిడిల్ అంటే అదే కదా, స్టార్ట్ కాదు ఎండ్ కాదు. నేను ఇక్కడ 3 నోట్స్ తీసుకొని మీరు ఎన్ని నోట్స్ అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, అది విల్ గెట్ క్లారిటీ. ఇక్కడ చూడండి నా లొకేషన్ వచ్చే వాటికి ఏంటి అంటే 2 అనమాట. సో 2 అంటే ఏంటి అంటే ఎట్ పొజిషన్ అంటే నథింగ్ బట్ 2 అనే పొజిషన్ దగ్గర వీ నీడ్ టు ఇన్సర్ట్ ఎ న్యూ నోడ్ అనమాట. బై డిఫాల్ట్ ఇక్కడ 2 దగ్గర ఏముంది 1002 నోడ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. సో ఆబ్వియస్లీ ఇది ఇక్కడ వరకు మీకు తెలిసిన అనేది సో మనకి అన్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ మెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ న్యూ నోడ్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక న్యూ నోడ్ కి ఇక్కడ నేను రాస్తున్నాను కోడ్, తర్వాత ఎగ్జిస్టింగ్ లిస్ట్ మొత్తం నేను ఇక్కడ పెడతాను, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిస్టింగ్ కూడా ఇక్కడ రాస్తాను ఫస్ట్, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ కదా. సో ఇది మనకి నోడ్ 1 and this is node 2, this is node 3. So this is 1001, this is 1002, this is 1003. So ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ ఏమైనా this is 10, this is 20 and this is 30. So here we have null 1. So here we have 1003. అప్పుడు ఈ రెండు మనకి కనెక్ట్ అయినాయి, 1002 అప్పుడు ఈ రెండు మనకి కనెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో న్యూ నోడ్ మనం ఎలా క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ హియర్ ఏ నోడ్. ఇక్కడ ఒక నోడ్ ని క్రియేట్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఆ పాయింటర్ ఏంటి అంటే న్యూ నోడ్ పాయింటర్. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ నేను ఎంత అనుకుంటున్నాను అంటే 1004 అనుకుంటున్నాను. ఇక్కడ వరకు మనకి క్రియేట్ అయ్యింది.
అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంటర్ డేటా అనేది ఎన్ఆర్ఓ డేటాలోకి తీసుకుంటున్నాం. అంటే ఎన్ఆర్ఓ డేటా అంటే ఇదే కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా 40 అనుకుందాం. సో ఇక్కడ వరకు సేమ్ కామన్ అన్న, ఇక్కడ వరకు సేమ్ యాడ్ బిగిన్ కి ఎలా చేసాము, యాడ్ ఎండ్ కి కూడా ఎలా చేసాము సేమ్. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మారుతుంది చూడండి. ఇక్కడ వీడు ఏమన్నాడు, ఇఫ్ LOC is greater than count of +1. కౌంట్ అంటే కౌంట్ ఫంక్షన్ దగ్గరికి కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి LOC అంటే ఏంటి, లొకేషన్ అంటే ఎంత ఉంది 2 అనేది గనక కౌంట్ +1 ఆర్ లొకేషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి LOC ఎంత ఉంది 2 ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను కౌంట్ ఫంక్షన్ కి ట్రేసింగ్ రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి కౌంట్ లో ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ మనకి కౌంట్ లో ఇక్కడ డైరెక్ట్ గా LOC అనేది ఏంటో మనకి తెలిసింది, కౌంట్ +1 అంటే ఏంటో కూడా తెలిస్తే మనకి కంపారిజన్ మనకి ఈజీగా అర్థం చేసుకోవడం అవుతుంది. కౌంట్ +1 అంటే ఏం జరుగుతుంది, కౌంట్ అంటే డైరెక్ట్ గా ఫస్ట్ ఇక్కడ కాల్ అవుతుంది. సో C లో మనకి బై డిఫాల్ట్ గా ఉన్న వాల్యూ ఎంతనా చెప్పండి ఒకసారి. C లో బై డిఫాల్ట్ గా ఉన్న వాల్యూ ఎంత, ఫస్ట్ 0, జాగ్రత్తగా వినండి 0. టెంపరరీ అనే పాయింటర్ ఏం చేస్తున్నాం, స్టార్ట్ ఎక్కడైతే ఉందో స్టార్ట్ ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎక్కడ ఉంది కదా స్టార్ట్ అనేది ఫస్ట్ నోడే కదా. ఇవ్వండి ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను, ఇక్కడ స్టార్ట్ అక్కడే ఉంది, కరెంట్ కూడా అక్కడే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడానికి సేమ్ ట్రావర్సల్ లో ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ టెంప్ కి నేను స్టార్ట్ ని అసైన్ చేస్తున్నా. అంటే సేమ్ ప్లేస్ లో టెంప్ అని కూడా రాస్తున్నా, దాని అర్థం అది. ఓకే, సో టెంప్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే ఇలా. సో వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఇక్కడ చూడండి డేటాని చెక్ చేస్తామా అడ్రస్ చెక్ చేస్తామా, డేటాని చెక్ చేస్తాం. ఇన్ కేస్ మనకి ఇక్కడ డేటా కనుక టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే T నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడు వరకు లూప్ తిరుగుతుంది అంటే నల్ అయ్యేంత వరకు తిరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నల్ కాదు అనుకోండి, ఇప్పుడు T నాట్ ఈక్వల్ టు నల్ అంటే డేటా ఇక్కడ మనకి నల్ ఉందా లేదు కాబట్టి కండిషన్ మనకి ట్రూ అవుతుంది. అప్పుడు లోపలికి వస్తుంది T ఈక్వల్ టు TR నెక్స్ట్. అప్పుడు టెంప్ అనే పాయింటర్ ఏం చేస్తుందంటే TR నెక్స్ట్ అంటే ఏముంది 1002 కాబట్టి అప్పుడు టెంప్ అనే పాయింటర్ అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో అప్పుడు మనకి ఏమవుతుంది, కౌంటర్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. C++ అంటే ఆల్రెడీ C లో మనకి ఎంత ఉంది 0 +1 అంటే సో మనకి C లో అప్పుడు ఇంక్రిమెంట్ అయ్యి మనకి వాల్యూ అనేది 1 అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇలా వచ్చిందో, ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద లూప్ చూసిందో అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్ వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. సో కాబట్టి టెంప్ అనేది మళ్ళీ ఏమవుతుంది, టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. టెంప్ యారో నెక్స్ట్ ఎక్కడైతే ఉందో అప్పుడు ఇక్కడికి మనకి టెంప్ అనేది మూవ్ అవుతుంది, అవునా. దాని తర్వాత వన్స్ పాయింట్ అంటే మనకి ఏమవుతుంది C++ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 1+ అప్పుడు C లో మనకి 2 ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. సో అగైన్ మన లూప్ మనకి అవుతుంది. సో టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్ కదా, బికాస్ ఎందుకని అంటే అక్కడ నల్ వచ్చేసింది లాస్ట్ లో. ఇక్కడ చూడండి టెంప్ లో లాస్ట్ లో మనకి నల్ వచ్చేసింది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇన్ కేస్ మన కండిషన్ ట్రూ అయినప్పటికీ లోపలికి వచ్చి టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ అంటే నల్ కాబట్టి అది ఎటు వెళ్ళలేదు. ఇక్కడతో మనకి కండిషన్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఇక్కడతో మనకి కండిషన్ ఆగిపోయి ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ C++ ఏది ఇంక్రిమెంట్ అవ్వదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు రిటర్న్ C లో ఎంత అయితే ఉందో ఎంత ఉందో ఇప్పుడు C లో ఫైనల్ గా మనకి 2 కదా ఉంది. అప్పుడు ఈ 2 మొత్తం మనకి ఎక్కడికి రిటర్న్ అవుతుంది అంటే ఇక్కడికి రిటర్న్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు కౌంట్ లో మనకి ఎంత ఉంది 2 + 1 అంటే ఇప్పుడు ఎంత 3. అంటే ఇక్కడ చూడండి లొకేషన్ లో ఎంత ఉంది మనకి 2 కదా ఉంది. సో వాడు ఏమన్నాడు 2 ఈజ్ గ్రేటర్ దాన్ కౌంట్ +1 అంటున్నాడు. కౌంట్ +1 అంటే 2 + 1 అంటే నథింగ్ బట్ 2 గ్రేటర్ దాన్ 3 కాదు, కండిషన్ ఫాల్స్. కాబట్టి అప్పుడు ఇది ఇఫ్ లోకి వెళ్దు, డైరెక్ట్ గా ఇట్ విల్ స్టెప్ ఇంటూ ఎల్స్. ఇక్కడ ఈ యొక్క ఇఫ్ కండిషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో చూడండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 నోట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు లెంత్ ఎంత అవుతుంది నాకు 1 అవుతుంది. 1 కదా అయ్యేటప్పుడు అప్పుడు 1 + 1 అంటే 2 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఆర్ లొకేషన్ అనేది లెస్ దాన్ 0 అవుతుంది. కాబట్టి అప్పుడు కూడా మనకి నోడ్ ఇన్సర్ట్ చేయడానికి అవుతుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే నా దగ్గర ఇలా 2 నోట్స్ ఉంటే నేను నోడ్ ని ఇన్సర్ట్ చేయగలను, కానీ నా దగ్గర ఒక నోడ్ ఉన్నప్పుడు నేను నోడ్ ని ఇన్సర్ట్ చేయలేదు. సో అందుకోసం మనకి ఈ లొకేషన్ అనే ఒక వేరియబుల్ వాడతాము. అండ్ దట్టు అంటే ఈ లొకేషన్ ఉందా లేదా కూడా ముందు మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి కౌంటర్ అనే మెథడ్ అనేది మీకు కొంచెం క్లియర్ గా అర్థం అవ్వాలి. మీకు మెయిన్ అర్థం అవ్వాల్సింది ఇది. సో ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే లొకేషన్ లేనప్పుడు నేను లొకేషన్ 2 ఎంటర్ చేశాను అది చెక్ చేసుకుంటుంది అనమాట. లింక్ లిస్ట్ లో లొకేషన్ 2 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ అది 2 అనే లొకేషన్ ఉంది అనుకో దెన్ ఆటోమేటిక్ గా ఇట్ విల్ ఇన్సర్ట్. ఇన్ కేస్ లేదు అనుకోండి అప్పుడు మీకు ఏం చూపిస్తుంది అంటే ఇట్ విల్ షో లైక్
నాట్ పాసిబుల్ అని చూపిస్తుంది అనమాట. అందుకోసం ఈ స్టేట్మెంట్, అంతకు మించి ఇంకేం లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? యా. సో నెక్స్ట్ వన్ చూడండి. ఎల్స్ ఇఫ్ లొకేషన్ వాల్యూ అనేది 1 అయితే, మనకి లొకేషన్ వాల్యూ 1 ఇచ్చామా 2 ఇచ్చామా 2. ఇన్ కేస్ మనకి లింక్డ్ లిస్ట్ లో లొకేషన్ వాల్యూ 1 ఇచ్చాం అనుకోండి, 1 అంటే ఏంటి? ఫస్ట్ నోడ్. అప్పుడు మనం ఏది కాల్ చేయాలి? యాడ్ బిగిన్ స్టార్ట్ చేయాలి. యాడ్ బిగిన్ అనేది ఎక్కడ యాడ్ చేస్తుంది? ఒక నోడ్ ని స్టార్టింగ్ లో యాడ్ చేస్తుంది కాబట్టి. సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, లొకేషన్ అనేది మనం ఇచ్చిన లింక్డ్ లిస్ట్ లో ఉన్న దానికి రిలేట్ కాకుండా వేరే ఏమైనా లొకేషన్ ఇస్తే అప్పుడు మనకి నాట్ పాసిబుల్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మనం ఫస్ట్ అని కనుక ఇస్తే అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఒక లింక్డ్ లిస్ట్ లో యాడ్ అవ్వాలి అంటే డైరెక్ట్ గా మనం లాజిక్ రాయాల్సి వల్ల దానికి యాడ్ బిగిన్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ డైరెక్ట్ గా కాల్ అయిపోతుంది అనమాట. అప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ పొజిషన్ లో ఇట్ కెన్ ఇన్సర్ట్ ఎ న్యూ నోడ్, రైట్? ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో నేను ఇది మీకు రఫ్ చేస్తాను, సో లేదంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇది నేను ఇది నేను రఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ లాజిక్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే నేను లాజిక్ చెప్తున్నానో సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ కేస్ మనకి ఏంటి అంటే, సో దీంట్లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ లైక్ పొజిషన్ లో ఉన్నది కాకుండా వేరేది ఉన్నప్పుడు మనకి అది పోయింది. ప్లస్ ఇంకోటి వచ్చేపాటికి ఏంటి అంటే, మనకి ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే 1 అనేది ఇస్తే మాత్రం ఫస్ట్ నోడ్ లో మనకి అన్సెట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, లొకేషన్ వాల్యూ 2 ఇచ్చాం కదా, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అన్న ఎల్స్ లో ఫర్ జాగ్రత్తగా అండి. ఫర్ లో ఐలో ఎంత ఉంది? ఫస్ట్ 1 లెస్ దాన్ కండిషన్ చూడండి. కండిషన్ ఏంటి? 1 less than lock లో ఎంత ఉంది మనకి? 1 less than 2 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? జాగ్రత్త చెప్పండి. 1 less than 2 కండిషన్ ట్రూ, లోపలికి వస్తుంది. టెంప్కి ఏం అసైన్ అవుతుంది? కరెంట్. టెంప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. టెంప్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి మనకి కరెంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కరెంట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కరెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ టెంప్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ ఏరో నెక్స్ట్. అప్పుడు మనకి కరెంట్ లో ఏముంటుందంటే, కరెంట్ ఏరో నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. సో ఐ హోప్ ఇక్కడ అర్థం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సో ఇప్పుడు ఐ వాల్యూ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ అనేది మనకి ఇంక్రిమెంట్ అయ్యి 2 వస్తుంది. అప్పుడు 2 less than 2 అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది కదా. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే, టెంప్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్, దెన్ న్యూ నోడ్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్. సారీ, ఇక్కడ మనం ఇది స్టేట్మెంట్ నేను కొంచెం మిస్ చేశాను. సో సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం లేదు. సో ఆల్రెడీ మనకి కరెంట్ కూడా స్టార్ట్ అయ్యారు. కరెంట్ తీసుకెళ్ళి దేనికి వేస్తున్నాం? టెంప్కి ఇస్తున్నాం అనమాట. అంటే అప్పుడు మనకి టెంప్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే, జాగ్రత్తగా వినండి, అప్పుడు టెంప్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే మనకి స్టార్టింగ్ లో ఉంటుంది. సో బేసిక్ గా మనకి ఇప్పుడు టెంప్ అనేది ఫస్ట్ లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది టెంప్ అనేది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ లాక్ కండిషన్ ట్రూ, లోపలికి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఏం చేస్తున్నాం? టెంప్కి ఇస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ఈ న్యూ నోడ్ దగ్గర తీసుకెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం కదా, అదేవిధంగా కరెంట్ దగ్గర తీసుకొచ్చి టెంప్ని ఇవ్వాలి. అప్పుడు టెంప్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, నేను ఇలా ఉల్టా చెప్పాను. సో టెంప్ అనేది తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇస్తాము. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, అప్పుడు కరెంట్ ఈక్వల్ టు కరెంట్ ఏరో నెక్స్ట్. అప్పుడు కరెంట్ అనేది కరెంట్ ఏరో నెక్స్ట్ అంటే 1002 కదా. అప్పుడు కరెంట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. సో టెంప్ ఇక్కడే ఉంటుంది, అప్పుడు కరెంట్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి టెంపే ఉంటుంది, అప్పుడు కరెంట్ అనేది నెక్స్ట్ మూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ అనేది 2 అవుతుంది. సో 2 less than 2 కండిషన్ ఫాల్స్. ఇది ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఫాల్స్ అయినా అప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, టెంప్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. టెంప్ ఏరో నెక్స్ట్ అంటే ఏంటి? ఇదే కదా. టెంప్ ఏరో నెక్స్ట్ ఇదే, ఇక్కడే కదా మనకి యాడ్ అవ్వాలి, ఇదే పొజిషన్ యాడ్ అవ్వాలి కాబట్టి మనకి టెంప్ అనేది తీసుకొస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, టెంప్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ ఏరో నెక్స్ట్ అంటే ఏంటి? 1002 ఏదైతే ఉందో టెంప్ ఏరో నెక్స్ట్ అనేది 1002 అనేది ఉండకూడదు. అప్పుడు ఇది పోయి మనకి ఈ లింక్ అనేది ఊడిపోతుంది. అప్పుడు టెంప్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అప్పుడు న్యూ నోడ్ ఏదైతే ఉందో ఆ న్యూ నోడ్ అడ్రస్ అనేది దీంట్లో క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ 2 లింక్ అవుతాయి. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది? న్యూ నోడ్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్. న్యూ నోడ్ ఏముంది ఇప్పుడు? ఇదే కదా.
న్యూమరేటర్ నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ యొక్క అడ్రస్ ఎంత 1002. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సో ఇలా వచ్చి ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే ఇలా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ 10, తర్వాత 40, తర్వాత 20, తర్వాత 30. ఆల్రెడీ నేను చెప్పాను ఈ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాం కాబట్టి అదే పొజిషన్లో మనకి ఇన్సర్ట్ అయింది. కరెక్ట్గా చూడండి, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో, రైట్? సో ఒకసారి నేను ఫైనల్ లింక్ లిస్ట్ రాస్తాను, నేను విల్ గెట్ క్లారిటీ చూడండి అన్న. సో ఫస్ట్ వన్, this is the second one, this is the third one, and this is the fourth one. So 1001, 1002, 1003, 1002. Sorry, this is 3, this is 4, this is 2. So ఈ రెండు కనెక్ట్ అవుతాయి, ఈ రెండు కనెక్ట్ అవుతాయి, ఈ రెండు కనెక్ట్ అవుతాయి. 10, 40, 20, 30. This is the position 0. So the position మన 0 బదులు 1 తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద పొజిషన్ 2 అండ్ దిస్ ఈస్ ద పొజిషన్ 3 అండ్ దిస్ ఈస్ ద పొజిషన్ 4. సో ఇక్కడ లాస్ట్లో మనకి ఏమవుతుందంటే బై డిఫాల్ట్ నల్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సేమ్ ఈ సీన్ ఎలా అయితే అయిందో సేమ్ ఇది కూడా అంతే. సో ఇది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ కానీ ఇది చాలా ఈజీ అనమాట. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే T ఈక్వల్ టు C అంటే ఇక్కడ మనం స్టార్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ఏం చేస్తాం, S ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే న్యూ నోడ్ని తీసుకెళ్ళి స్టార్ట్కి వేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే, లైక్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనం టైం దగ్గర ఇలా పెడతాం అనమాట. సో మీకు ఈ పర్టికులర్ థింగ్ అనేది క్లియర్గా అర్థమైతే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే యూ కెన్ డూ. ఓకే, సో ఇక్కడ వరకు మనకి లింక్ లిస్ట్, సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ టెక్నిక్స్ అన్ని కూడా అయిపోయినాయి. సో స్టార్ట్ అట్ బిగిన్, ఎండ్ అండ్ మిడిల్, అండ్ మిడిల్ అంటే ఎట్ పొజిషన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.